తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జూన్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టనుంది బీఆర్ఎస్. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన పార్టీ అధిష్టానం తాజాగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్ఛార్జీలను ప్రకటించింది. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ కమిటీల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. సభ్యత్వ నమోదులో యాక్టివ్గా పనిచేసిన వారికి పార్టీ కమిటీలో ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా లీడర్ సెంట్రిక్గా రాజకీయాలు చేసింది. లీడర్ సెంట్రిక్ పార్టీగా మారిపోయింది. అందుకే కార్యకర్తలకు నేతలకు మధ్య గ్యాప్ పెరిగింది అనేటువంటి విషయాన్ని స్వయంగా కేటీఆరే ఆ మధ్య ప్రస్తావించారు. అంటే ఇప్పుడు జూన్ నుంచి మొదలయ్యేటువంటి ఈ మెంబర్షిప్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకే పార్టీ కమిటీల్లో కూడా ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారు. అంటే పని చేసినోడికే పదవి అనేటువంటి ఒక సరికొత్త కండిషన్ను బీఆర్ఎస్ తీసుకొచ్చింది. సో ఈ కండిషన్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, పార్టీలో కావచ్చు, ఎలాంటి చర్చ నడుస్తోంది? ఎస్, ఖచ్చితంగా రోజా. ఎందుకంటే పార్టీలో ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు, అప్పటి నుంచి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో అప్పటి నుంచి కూడా అందరూ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు అందరు కూడా. సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా సో జిల్లాలోనే నిమగ్నమైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటున్నారు. జిల్లాలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనే విషయం ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఆ రిపోర్ట్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఇస్తున్నారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఆధారంగా వెంటనే నాయకులకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు యాక్టివ్గా లేరు, ఎందుకు ఏ అంశాలను ఎత్తుకోలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. సో ఇక జూన్ మొదటి వారం నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి రోజు కేసీఆర్ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన అంటే మొదటి రోజు ఏ జిల్లాలో జూన్ మొదటి వారంలో ఏ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది, ఎక్కడ కేసీఆర్ పాల్గొంటారనే విషయం అధికారిక ప్రకటన లేదు. పార్టీ వర్గాల ద్వారా కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన ఒకటి విడుదలైంది. సో ఏమని, కేసీఆర్ జూన్ మొదటి వారంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి. సో ఎక్కడ పాల్గొంటారనే విషయం మాత్రం మనకి తర్వాత తెలుస్తుంది. సో ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదుకు ఇన్ఛార్జీలని నియమించారు. కొద్దిసేపటి క్రితమే 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే 119 నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించారు. సో ఇక వారంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి ఎలా నిర్వహించాలి ఏంటనే దానిపైన కూడా సో వాళ్ళు ఇక దృష్టి సారించనున్నారు. సో వారికి తెలంగాణ భవన్లో శిక్షణా తరగతి కూడా ఇవ్వనున్నారు. 119 మందికి శిక్షణా తరగతులు ఇవ్వనున్నారు. సో వారికి డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైన నేపథ్యంలో సో అందుకు ఆ డిజిటల్ పద్ధతిలో ఏ విధంగా సభ్యత్వ నమోదు చేయాలనే విషయాన్ని కూడా ఆ యొక్క ఇద్దరు కొంచెం నైపుణ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో సో కొంత పరిజ్ఞానం అంటే మనకి కంప్యూటర్ శిక్షణ పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారిని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి కేటాయిస్తారు. వారితో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి శిక్షణా తరగతులు ఉంటాయి. ఆ శిక్షణా తరగతులు ముగియగానే వారందరూ కూడా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి కూడా బిజీగా ఉండబోతారు. సో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో సో వారికి పార్టీ కమిటీలో తీసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఒక రిపోర్టు సిద్ధం చేసుకుంటుంది. సో ఆ ఆధారంగా పార్టీ కమిటీలో వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇక శిక్షణా తరగతుల విషయానికి వస్తే శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పేసి పార్టీ మొదటి నుంచి కూడా భావిస్తుంది. దానిలో భాగంగా పార్టీ శిక్షణా తరగతులు అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యకర్తలందరికీ కూడా నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అంటే ఒక మండల కమిటీ ఉందంటే మండల కమిటీలో మండల హెడ్ క్వార్టర్లో ఒక శిక్షణా తరగతి, అదేవిధంగా నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక శిక్షణా తరగతులు, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ముఖ్య నాయకులకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో శిక్షణా తరగతులు. అంటే ఫస్ట్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగించుకున్న తర్వాత సో పార్టీ కమిటీల తర్వాత శిక్షణా తరగతులు ఇట్లా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి జూన్ మొదటి వారం నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి సో మీరు ఇంతకుముందు లీడర్ సెంట్రిక్గా ఇంతకుముందు ఒక రాజకీయం నడిచింది. సో కొంత గ్యాప్ అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అటు ప్రజలకి మధ్య కూడా కొంత గ్యాప్ అనేది
కనిపించిన మాట వాస్తవం అని కూడా కేటీఆర్ ఒప్పుకున్నారు, గతంలో కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అలాంటిది జరగకుండా ఉండాలని కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే ఏంటి, ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో తన పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు తన ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోకి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ రావడం ఇలా జరగడం జరుగుతుంది. సో అప్పుడు పార్టీ శ్రేణులకి అందుబాటులో లేకపోవడం అనేది జరిగింది. అలా చూస్తే చాలా జిల్లాల్లో కూడా అదే కనిపించింది. కానీ ఈసారి ఎవరికి కూడా అంటే ఒకవేళ ఎమ్మెల్సీకి ఉన్నాడు అనుకో, ఎమ్మెల్సీకి అధ్యక్ష పార్టీలో అంటే ఆ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు అతన్ని కేటాయించకుండా ఉండడం, లేదంటే ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యేకి ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేటాయించకుండా ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఎవరైతే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారిని గుర్తించి వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో పార్టీ అధ్యక్షుడ ఆదేశాల మేరకు ఇక నుంచి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే తమిళనాడులో కొన్ని ప్రాంతీయ పార్టీలు అంటే వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు, తమిళనాడుకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది టీము. సో వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి టీఎంసీ పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, సో డిఎంకే ఏఐడిఎంకే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మొత్తం స్టడీ చేసి వచ్చారు. సో ఆ స్టడీ చేసి వచ్చిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించి చాలా పవర్ఫుల్ వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఉండాలి. ఆ ఆదేశాల అనుసారమే ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా గుర్తించారు. కాబట్టి సో ఇక్కడ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులకు చాలా బాధ్యతలు ఇవ్వబోతున్నారు. వారి ఆదేశానుసారమే ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎమ్మెల్యేలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రిపోర్ట్ను పార్టీకి ఇచ్చేందుకు కూడా అనుసంధానం చేయాల్సిన బాధ్యత కూడా కొంతమందిని రాష్ట్ర కమిటీలు నియమించుకొని ఆ రాష్ట్ర కమిటీ ఆధారంగా ఎప్పటికప్పుడు కేసీఆర్కి నివేదికని సమర్పించాలన్న ఆలోచన చేస్తున్నారు. కాబట్టి పార్టీ బలోపేతం, పార్టీ కోసం కూడా ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రం ఈసారి కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా పార్టీ సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగా సో ఇక సభ్యత్వ నమోదు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. 60 లక్షలకి పైగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది, దాన్ని 1 కోటికి పైగా పెంచాలనుకుంటున్నారు. కాబట్టి సో ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి చూస్తే జూన్ మొదటి వారం నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతుంది. సో అది మొదటి రోజు కేసీఆర్ ఒక దగ్గర పాల్గొంటారు. ఆ పాల్గొనేది ఎక్కడ, ఏ నియోజకవర్గంలో పాల్గొంటారు అనే విషయం కూడా మనకి మే చివరిలో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా, థ్యాంక్ యూ సైదులు.